హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఆల్రెడీ మనము 5 క్లాసెస్ను కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు చర్చించబోయే క్లాసు 6th క్లాస్ అండి. ఎవరైతే ఈ 5 క్లాసెస్ను వినలేదో ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి విన్న తర్వాత రండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే చిన్న అనౌన్స్మెంట్ ఏంటిదంటే, కరెంట్ అప్డేట్ సంబంధించినటువంటి ఒక ఛానల్ ఉన్నది కదా, 365 ఛానల్. దాంట్లో పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమిక్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి చూసుకున్నట్లయితే ఈరోజు టాపిక్ ఏంటిదంటే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయంటే మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి స్పష్టంగా ఉంటాయన్నమాట. ప్రాథమిక హక్కుల యొక్క ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే 12 నుంచి 35 ఆర్టికల్ను ప్రాథమిక హక్కుల్లో అనేసి చెప్తుందన్నమాట. అయితే రాజ్యాంగ పరిషత్లో అత్యంత విశ్లేషాత్మకంగా చర్చించబడినటువంటి విభాగం ఏదైతే ఉందా అంటే అది ప్రాథమిక హక్కులే. అయితే ప్రపంచంలో మొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి ఇంగ్లాండ్ రాజు ఎవరంటే జాన్ ఎడ్వర్డ్. ఎప్పుడు తీసుకొచ్చారంటే 1215లో మాగ్నా కార్టా అనే ఒక పత్రంలో జారీ చేశారండి. ఒక మాగ్నా కార్టా అనే ఒక పత్రంలో జారీ చేసింది ఎవరంటే ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్. అయితే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కొన్ని చారిత్రక అంశాలు ఉన్నాయి, దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ 1776లో అమెరికా స్వతంత్ర ప్రకటన సందర్భంగా అమెరికా యొక్క స్వతంత్రం సందర్భంగా ఏం చెప్పారంటే, స్వేచ్ఛా స్వతంత్రాలతో జన్మించినటువంటి మానవులు జీవితాంతం వాటితోనే కొనసాగుతారనేసి 1776 అమెరికా స్వతంత్ర ప్రకటన సందర్భంగా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి 1789లో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇవ్వబడినటువంటి నినాదాలు ఏదైతే ఉందంటే స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో హక్కుల రూపంలో పొందుపరిచారనేసి చెప్పడం జరిగింది. మరి ప్రాథమిక హక్కుల యొక్క రూపకల్పన మరి దీనిని రూపొందించారంటే ఇక్కడ చూడండి, 1895లో బాలగంగాధర తిలక్ స్వరాజ్ అనే ఒక బిల్లును ప్రతిపాదించారండి. అనే బిల్లును ప్రతిపాదించారు. సో భారతీయులకు వాక్ స్వతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రమును ఇవ్వాలనేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది సార్. ఎవరు? బాలగంగాధర తిలక్. ఎప్పుడు చేశారు? 1895లో. ఏ బిల్లు ద్వారా? స్వరాజ్ బిల్లు అనే ద్వారా చేశారు. ఏమని? వాక్ స్వతంత్రము, భావ ప్రకటన స్వతంత్రము కావాలనేసి డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 1917లో జాతీయ కాంగ్రెస్ సమావేశం ప్రజల హక్కులపై మొదటి తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు 1917లో ఎవరు చేసింది సమావేశము? జాతీయ కాంగ్రెస్ సమావేశం కాంగ్రెస్ చేసింది, ప్రజల హక్కుల కోసం మొదటి తీర్మానం చేసింది అనమాట. అయితే 1925లో శ్రీమతి అన్బిసెంట్ ప్రవేశపెట్టినటువంటి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఇక్కడ ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారతీయులకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలనేసి కోరడం జరిగింది. శాశ్వత హక్కులను కల్పించాలనేసి ఐర్లాండ్ ప్రజలలాగానే మన భారతీయులు కూడా శాశ్వతంగా హక్కులను కల్పించాలనేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 1928లో నెహ్రూ నివేదికలో భారత్లో ప్రవేశపెట్టే చట్టాలన్నిటి కూడా ప్రాథమిక హక్కులు చేర్చాలనేసి డిమాండ్ చేయడం జరిగింది. 1928 నెహ్రూ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే భారత్లో ప్రవేశపెట్టే చట్టాలన్నింటి కూడా ప్రాథమిక హక్కులు చేర్చాలనేసి ఇక్కడ డిమాండ్ కనిపించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 1931లో మనకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ ప్రాథమిక హక్కులను డిమాండ్ చేయడం జరిగింది సార్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం పరిషత్తు నుండి జేబీ కృపలాని నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రాథమిక హక్కుల ఉప కమిటీ మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచడంలో కీలక పాత్రను పోషించాయి. గుర్తుపెట్టుకోండి, మన రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించింది ఏ కమిటీ అంటే జేబీ కృపలాని కమిటీ. అయితే ఇప్పుడు కొన్ని ప్రపంచ దేశాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఏమని బిల్లులు ప్రవేశపెట్టారు అనేది చూసుకున్నట్లయితే, అంటే ఏమని బుక్కులు రాశారు, దాని పేర్లు సంబంధించినటువంటి గురించి చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ వాళ్ళు మాగ్నా కార్టాను జారీ చేయడం జరిగింది 1215లో. అమెరికా వాళ్ళు బిల్ ఆఫ్ రైట్స్ 1789లో.
తర్వాత రష్యా వాళ్ళు సామాజిక రాజకీయ హక్కులు అనేసి 1789లో జారీ చేయడం జరిగింది. యుఎన్ఓ ఏం జారీ చేయడం జరిగిందంటే విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేసి 1948లో జారీ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 1950లో రాజ్యాంగం అమలుకొచ్చే నాటికి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్నున్నాయంటే ఇక్కడ చూడండి, మొత్తము మనకు 7 హక్కులు ఉన్నాయి. ఈ 7 హక్కుల్లో ఒక హక్కు అనేది రద్దు చేయడం జరిగింది. ఆ హక్కు ఏంటిదంటే ఆస్తి హక్కును రద్దు చేయడం జరిగింది. చూద్దాం ఇక. ఈ 1950లో రాజ్యాంగంలో అమలుకు వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి సమానత్వపు హక్కు అండి. ఈ సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు చెప్తుంది. నెక్స్ట్ స్వేచ్ఛా స్వతంత్రపు హక్కు గురించి మనకు 19 నుంచి 22 ఆర్టికల్ గురించి చెప్తుంది. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24 గురించి చెప్తుంది. మత స్వతంత్రపు హక్కు ఎప్పటి నుంచి చెప్తుందంటే 25 నుంచి 28 ఆర్టికల్ గురించి మత స్వతంత్రపు హక్కు గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్, విద్యా సాంస్కృతిక హక్కు కనుక చూసుకున్నట్లయితే 29 నుంచి 30 వరకు విద్యా సాంస్కృతిక హక్కు గురించి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మత స్వతంత్ర హక్కులు ఉన్నాయనుకోండి, 25 నుంచి 28 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత పార్ట్లో. 25 ఆర్టికల్ ఏంటిది, 26 ఆర్టికల్ ఏంటిది, 27 ఆర్టికల్ ఏంటి, 28 ఆర్టికల్ ఏంటిది, ఇవన్నీ కూడా నేను చర్చిస్తాను తర్వాత. దాని తర్వాత ఇక్కడ ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి 31ని తొలగించడం జరిగింది సార్. అయితే రాజ్యాంగ పరిహారపు హక్కు ఏదైతే ఉన్నదో, రాజ్యాంగ పరిహారపు హక్కు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఆర్టికల్ 32 గురించి చెప్తుందన్నమాట. ఆ రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6 మాత్రమే ఉన్నాయి. ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకు తొలగించారో అనేది ఇక్కడ చెప్తాను, వినండి. ఇక్కడ చూడండి సార్, 1978లో జనతా ప్రభుత్వ కాలంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. ఎప్పుడు? 1978లో. ఏ ప్రభుత్వ కాలంలో? జనతా ప్రభుత్వ కాలంలో. ఎవరిని తొలగించింది అంటే ఆస్తి హక్కును తొలగించారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అయితే ప్రస్తుత ఆస్తి హక్కు ఏదైతే 300A ఆర్టికల్లో చట్టబద్ధంగా హక్కుగా ఉన్నది. ఆస్తి హక్కు ఏదైతే ఉన్నదో అవి చట్టబద్ధ హక్కుగా ఉన్నది 300A అనే ఆర్టికల్లో. గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 12వ అధికరణ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, 12వ అధికరణ ఫస్ట్ 12వ అధికరణ కదా, 12 నుంచి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి 12 నుంచి 51 వరకు గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగానికి సంబంధించిన నిర్వచనాన్ని గురించి తెలుపుతుంది. ఏంటిది? 12వ అధికరణ. అయితే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగం గురించి నిర్వచనాన్ని గురించి చెప్తుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయి, తర్వాత వచ్చేసి ఇక్కడ పార్లమెంట్ వస్తుంది, మరియు శాసనసభలు వస్తాయి, స్థానిక స్వపరిపాలన సంస్థలు వస్తాయి. తర్వాత వచ్చేసి ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యత కూడా రాజ్యాంగం ఎవరు కల్పించింది? ఉన్నత న్యాయస్థానాలకు అప్పగించింది. ఇవన్నీ కూడా మనకు దేంట్లో వస్తాయి సార్ అంటే ఆర్టికల్ 12 ద్వారా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది సార్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 13వ అధికరణ కనుక చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు ఏదైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు ఉంటే అవి చెల్లవు. 13వ అధికరణ ఏం చెప్తుంది సార్? ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు ఉంటే అది చెల్లవు అనేసి 13వ ఆర్టికల్ చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అధికరణ ద్వారా మన దేశ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంపార్టెంట్, న్యాయ సమీక్ష అధికారం కల్పిస్తుంది. అనగా ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఈ యొక్క చట్టం గురించి, ఈ యొక్క అధికరణ గురించి చెప్తుందన్నమాట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 13లో క్లాజ్ 1 ఓకేనా. 13లో క్లాజ్ 1 ఏం చెప్తుందంటే ఇట్లా ఉంటుంది. క్లాజ్ 1లు, క్లాజ్ 2లు, క్లాజ్ 3లు అంటే ఈ 13లోనే భాగం అనేసి క్లాజ్ 1లుగా విభజించారన్నమాట. ఇక చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విరుద్ధమైనటువంటి చట్టాలు
ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విరుద్ధమైనటువంటి చట్టాలు, శాసనాలు ఉంటే అవి చెల్లవు అనేసి చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు, చట్టాలు ఉంటే అవి చెల్లవు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 13 క్లాస్ 2లో ప్రాథమిక హక్కులకు కుదించడం కానీ తగ్గించడం కానీ చెప్తుందండి. ప్రాథమిక హక్కులను కుదించడం కానీ తగ్గించడం కానీ హరించడం కానీ చేయరాదు. కుదించడం కానీ తగ్గించడం కానీ హరించడం కానీ చేయరాదనేసి చెప్తుంది. నెక్స్ట్ 13 క్లాస్ 3లో 13 క్లాస్ 3లో చట్టాలు అనగా కేవలం చట్టాలు మాత్రమే కాకుండా సందర్భానుసారంగా జారీ చేసే ఆర్డినెన్స్లు, ఆర్డర్లు, నోటిఫికేషన్లు, బైలా రూల్స్లు, రెగ్యులేషన్స్, ఆచారాలు వంటి మొదలైన అంశాలను ఈ చట్టంలో భాగంగా పరిగణిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. 13 క్లాస్ 3 ఏం చెప్తుంది సార్ అంటే, చట్టాలు అంటే కేవలం చట్టాలు మాత్రమే కాకుండా సందర్భానుసారంగా అవి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్లు, ఆర్డర్లు, నోటిఫికేషన్లు, బైలాసు, రూల్స్, రెగ్యులేషన్స్, ఆచారాలు వంటి మొదలైన అంశాలు కూడా ఈ చట్టంలో భాగంగా పొందుపరుస్తున్నాము అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. నెక్స్ట్ 13 క్లాస్ 4 ఏం చెప్తుంది? భారత రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ చట్టం శాసనం పరిధిలోకి రాదు. దీనిని 1971 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చినప్పటికీ ప్రస్తుతం ఇది అమల్లో లేదు. ఎందుకనగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం హరించే ఏ చట్టం కూడా చెల్లదని కేశవానంద భారతి కేసులో 1973లో చెప్పడం జరిగింది. కొన్ని కేసులు ఉంటాయండి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉన్నదో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చట్టాలు అది అంతర్భాగమా కాదా, న్యాయ సమీక్ష అనేది అంతర్భాగమా కాదా అనేసి కొన్ని ఇంపార్టెంట్ చర్చలు ఉంటాయి. దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చెప్పాను కదా, భారత రాజ్యాంగ సవరణ చట్టము శాసనం పరిధిలోకి రాదు. ఓకేనా? రాజ్యాంగ సవరణ చట్టం అనేది శాసనం పరిధిలోకి రాదు. దీనిని 1971 24వ సవరణ చట్టం ద్వారా చేర్చినప్పటికీ ప్రస్తుతం ఇది అమల్లో లేదు అనేసి చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ముఖ్యమైన సిద్ధాంతం, కొన్ని ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఉన్నాయి. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటిది అంటే, ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు, ప్రభుత్వం రూపొందిస్తుంది కదా, చట్టాల్లోని ఏదైనా భాగం కానీ, నియమం కానీ, లేక నిబంధన కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ అంశాన్ని మాత్రమే వేరు చేసి అది రాజ్యాంగ విరుద్ధము, అది చెల్లదు అని న్యాయస్థానాలు ఇవ్వడాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి సార్, దీన్నే వేరుచేత సిద్ధాంతం కూడా అంటారు సార్. వేరుచేత సిద్ధాంతం అన్నా డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అన్నా ఒక్కటే. అర్థం ఏంటిది? ఇక్కడ ప్రభుత్వం ఏదైతే రూపొందిస్తుంది కదా చట్టాలు, దాంట్లో ఏదైనా భాగం కానీ, నియమం కానీ, నిబంధన కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ అంశాన్ని మాత్రమే వేరు చేసి అది రాజ్యాంగ విరుద్ధము అని చెల్లదు అని చెప్పడాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే గ్రహణ సిద్ధాంతం. అదే సెవరబిలిటీ చర్చించుకున్నాం, దాని గురించి ఏంటిదంటే అది వేరుచేత సిద్ధాంతం. ఓకేనా? కొంత భాగం చెల్లదు అనేసి చెప్పడం జరుగుతుంది న్యాయస్థానం. ఇక్కడ స్వతంత్రానికి పూర్వం రూపొందించినటువంటి చట్టాలు ఏవైనాను ప్రస్తుత అమల్లోకి లేకపోయినప్పటికీ, స్వతంత్రం పూర్వం ఎప్పుడో రూపొందించిన చట్టాలు ఇప్పుడు ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి యొక్క ప్రాధాన్యతను అనుసరించి ప్రభుత్వాలు వాటిని అమలు చేయడమే వీటినే మరుగుపడిపోయిన చట్టాలుగా పేర్కొంటాం. ఓకేనా? స్వతంత్ర పూర్వం రూపొందించినటువంటి చట్టాలు అది అవసరం లేననేసి ఉంచినాం కదా, ఏదో ఒక రోజు అవసరమయ్యి తీసుకొచ్చినప్పుడు అది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటే ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ ప్రాథమిక హక్కులను వదులుకోవడం. వేవర్ అంటే హక్కులను వదులుకోవడము. మన రాజ్యాంగం
భారత పౌరులకు ప్రసాదించేటటువంటి ప్రాథమిక హక్కులు ఏ పౌరుడు కూడా వదులుకునే అవకాశం లేదనేసి, వాటి సంరక్షణ బాధ్యత నుండి ఏ ప్రభుత్వాలు కూడా తప్పించుకునే అవకాశాలు లేదనేసి చెప్పడం జరుగుతుంది సార్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటే ఏంటిది అంటే హక్కులను వదులుకోవడము. మన రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదిస్తుంది కదా ప్రాథమిక హక్కులు. దానిని ఏ పౌరుడు కూడా వదులుకునే అవకాశం లేదనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తుంది సార్. దీని సంరక్షణ బాధ్యతలు నుండి ఏ ప్రభుత్వాలు కూడా తప్పించుకోవద్దు అనేసి చెప్తుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమానత్వ హక్కు. సమానత్వపు హక్కు గురించి నెక్స్ట్ పార్ట్లో మనం చర్చించుకుందాం. సమానత్వ హక్కు గురించి, అదేవిధంగా ఆర్టికల్ 16 గురించి. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక విద్యార్థుల దృష్టి జరుగుతుంది కాబట్టి, సో ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాసు. రేపు సమానత్వ హక్కు గురించి మిగతా ఆర్టికల్స్ గురించి చర్చించుకుందాం సార్. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.